రైట్ ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఇక సచివాలయంలో మధ్యాహ్నం 3:30 ఈ సమావేశం ప్రారంభం కానుంది. రాబోయే బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల అంశంపై కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో 6 గ్యారెంటీల హామీలపైన చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఇవే కాకుండా పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3:30 ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇక రాబోయే బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల అంశంపై కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో 6 గ్యారెంటీల హామీలపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇవే కాకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. మధ్యాహ్నం సచివాలయంలో ఈ సమావేశం ఉంటుంది. సమావేశం సంబంధించి ఎజెండాను కూడా ప్రకటించారు. ఇప్పటికే అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సమావేశంలో సంబంధించి ఎజెండాను ఈరోజు అయితే ఖరారు చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం 6 గ్యారంటీ హామీలను ప్రకటించింది. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నారు. మిగతా గ్యారంటీ హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ లో అంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనే అంశాలను కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే 2 గ్యారంటీ హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ 2 గ్యారంటీ హామీలకు సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంతమంది అర్హులు ఉన్నారు, వాటికి విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్, ఈ 2 అంశాలకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరపాలి అనేది కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని చెప్పేసి భావిస్తుంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తూ వస్తుంది. వాటికి సంబంధించి ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేసే అవకాశాలు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి టీఎస్ అని చెప్పేసి తెలంగాణ స్టేట్ అని చెప్పేసి, కానీ రాబోయే రోజుల్లో టీజీగా తెలంగాణగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దానికి ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసి కేంద్రానికి పంపించబోతున్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.